హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు ఐపీఎల్ రివ్యూస్. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఎలా ఉందనేది ఒక్కసారి చూద్దాము. ఎందుకంటే ఢిల్లీ అసలే ఈసారి రిషబ్ పంత్ని వదులుకొని కేఎల్ రాహుల్ని అలాగే అక్షర్ పటేల్ని కూడా చాలా ఎక్కువ డబ్బులు పెట్టి అయితే వేరే కొనుక్కోవడం జరిగింది. ఒక్కసారి చూద్దాము. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ హేమాంగ్ బదాని మన ఇండియాకి ఆడాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆయన. పర్లేదు, కొంతవరకు ఆడిండు. ఆ తర్వాత ఓనర్స్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్కి జేఎస్డబ్ల్యూ అండ్ జిఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్. జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ అని ఉంటుంది, చాలా పెద్ద కంపెనీ అది. ఇంకా వేరే వేరే వ్యాపారాలు ఉన్నాయి. అలాగే జిఎంఆర్ మన హైదరాబాద్ది, మనందరికీ తెలుసు. వీళ్ళు ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్గా జేఎస్డబ్ల్యూ అండ్ జిఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టుకున్నారు. ఇక వీళ్ళ గురించి ఇంకా మీకు ఏమైనా తెలిస్తే వాళ్ళకున్న బిజినెస్లు కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక హోమ్ గ్రౌండ్ వచ్చేసి అరుణ్ జైట్లీ స్టేడియం. మన ఫైనాన్స్ మినిస్టర్ ఉండే ఒకప్పుడు ఆయన, అరుణ్ జైట్లీ గారు. సో ఆయన పేరు పెట్టుకున్నారు ఢిల్లీ క్రికెట్ స్టేడియంకి, ఎందుకంటే అతను ఢిల్లీ వ్యక్తి కాబట్టి సార్. సో ఇక స్టార్టింగ్ బ్యాటర్స్తో స్టార్ట్ చేద్దాము. చాలా దబిడి బ్యాచ్ ఉంది, ఎక్కువ డబ్బులు పెట్టి కూడా కొన్నారు. బ్యాటర్స్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ని కొన్నారు. 14 కోట్ల కొన్నారు వీళ్ళు వేలంలో. కేఎల్ రాహుల్ మన ఇండియన్ క్రికెటర్, అందరికీ తెలిసిందే. ఇక కెప్టెన్ మాత్రం ఇంకా వీళ్ళు అనౌన్స్ చేయలే. ఆల్మోస్ట్ కేఎల్ రాహులే కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. మరి మీరు కేఎల్ రాహులే వీళ్ళకి కెప్టెన్ అయితే బాగుంటుందా, ఇంకెవరైనా అయితే బాగుంటుందో కామెంట్ చేయండి. అలాగే వీళ్ళ దాంట్లో వికెట్ కీపర్లు కూడా చాలామంది ఉన్నారు. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, అందుకనే కావచ్చు రిషబ్ పంత్ని వదిలేశారు, మరి ఎందుకో తెలియదు. హ్యారీ బ్రూక్ హైదరాబాద్కి అయ్యిండు. దబిడే బ్యాచ్. ఇవి వచ్చిరంటే ఇంకా తాడపేడ తేల్చుకుని వెళ్ళిపోయే బ్యాచ్ ఇదంతా. హ్యారీ బ్రూక్ 6,25,00,000 పెట్టి హ్యారీ బ్రూక్ను కొన్నారు. యా. ఆ తర్వాత జేక్ ఫ్రేజర్ మెక్ గర్గ్, మనోడిగా మీ అందరికీ తెలిసిందే, బాలయ్య బాబు టైప్ వచ్చిండంటే ఒక్క ఓవర్లో వీడు ఉంటడా పోతాడని తెలిసిపోద్ది. కొట్టుడు ఫస్ట్ బాల్ నుంచే. జేక్ ఫ్రేజర్ మెక్ గర్గ్ ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా చాలా మంచి నేమ్ వచ్చింది యంగ్స్టర్కి. సో ఇతని ప్రైజ్ వచ్చేసి, శాలరీ వచ్చేసి 9 crores. యా, చాలా మంచి బ్యాట్స్మెన్ కూడా. ఈసారి కూడా వీళ్ళకే ఉన్నాడు. ఇక కరుణ్ నాయర్ వచ్చేసి మనకు దేశవాళీ మ్యాచ్లలో దడదడలాడించు సెంచరీల మీద సెంచరీలు, కానీ అప్పటికే వేలం అయిపోయినాక ఎక్కువ కొట్టిండనమాట. లేదంటే ఇంకొంచెం రేటు పలికేదేమో. సో ఇదండి ఓన్లీ 50 lakhsకే కొనుక్కోవడం జరిగింది కరుణ్ నాయర్కి. మరి ఫైనల్ జట్టులో ఈయన ఉంటే బాగుంటుంది. ఎందుకంటే యంగ్స్టర్స్ దబిడి బ్యాచ్కి కొంచెం చూసుకొని ఆడేవాళ్ళు కూడా ఉంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఉండే ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. ఉంటడా లేదా కామెంట్ చేయండి. ఇక ఫాఫ్ డూప్లెసిస్, ఆర్సీపీకి ఆడిన డూప్లెసిస్ మనందరికీ తెలుసు, సీనియర్ క్రికెటరు. ఇతన్ని కూడా 2 కోట్లకు కొనడం జరిగింది. ఎక్కువ ఓపెనింగ్ చేస్తూ ఉంటాడు. 2 కోట్లకు కొన్నారంటే మేబీ ఛాన్స్ ఉంటుందా లేదా తెలియదు. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఉన్నాడు, ఆయన ఓపెనింగ్కి వస్తే కనుక మెక్ గర్గ్ బాబు హిట్టర్, చిన్న పిల్లగాడు, ఆయన్ని పెట్టే ఛాన్స్ ఉంది. ఇక హ్యారీ బ్రూక్స్ ఉన్నాడు. సో కాబట్టి చెప్పలేము. 2 కోట్లు పెట్టి కొన్నా కూడా పక్కన పెట్టే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఇక ఫాఫ్ డూప్లెసిస్ తర్వాత డొనోవాన్ ఫెరీరా అంట. ఇతను వికెట్ కీపరు, సౌత్ ఆఫ్రికా. డొనోవాన్ ఫెరీరా సౌత్ ఆఫ్రికా వికెట్ కీపరు. ఇప్పటికీ రాహుల్ ఉన్నాడు వికెట్ కీపరు. మోస్ట్లీ రాహుల్కే ఛాన్స్ ఉంటుంది, మిగతా వాళ్ళని బ్యాట్స్మెన్గా తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇతను వచ్చేసి 75 లక్షలకే కొన్నారు, యంగ్స్టరు. ఇక తర్వాత అభిషేక్ పోరెల్, మన ఇండియన్ క్రికెటర్. ఈ అబ్బాయి అభిషేక్ పోరెల్ కూడా మంచి నేమే ఉంది దేశవాళీ మ్యాచ్ల్లో, అందుకే ఇతన్ని 4 కోట్ల కొన్నారు. 4 CRకి కొనుక్కోవడం జరిగింది. ఈయన కూడా వికెట్ కీపరే. ఇక ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్, మంచి హిట్టర్, ఈయన హార్డ్ హిట్టరు, సౌత్ ఆఫ్రికా. ఇతనిది 10 కోట్లకు కొన్నారు. ఢిల్లీ ఈసారి బాగా పెట్టింది పైసలు. సో 10 కోట్లకు కొన్నారు ఇతన్ని కూడా. సో ఈ లెక్కను చూసుకుంటే వికెట్ కీపర్లు ఎంతమంది ఉన్నారో తెలుసా? ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెలు, అలాగే డెవానిన్ ఫెరీరా, వీళ్ళు ముగ్గురితో పాటు కేఎల్ రాహుల్, 4 వికెట్ కీపర్లు ఉన్నారు ఢిల్లీకి. ఇక ఆల్రౌండర్ల విషయానికి వస్తే సమీర్ రిజ్వీ, ఇతని రైట్ హ్యాండెడ్ రైనా అంటారు అనమాట. సో లుకింగ్ అలా ఉంటాడు. సమీర్ రిజ్వీ 95 లక్షలకు కొన్నారు. ఇండియన్ క్రికెటరే, ఉత్తరప్రదేశ్ ఇతనిది. స్పిన్ అండ్ బ్యాట్స్మెన్ అనమాట. బ్యాటింగ్ ఆల్రౌండర్ సమీర్ రిజ్వీ. ఆ తర్వాత
అశుతోష్ శర్మ మామూలు విషయం కాదు. వీళ్ళు ఆల్రౌండర్ల విషయంలో కూడా ఢిల్లీ చాలా కేర్ తీసుకుంది. అశుతోష్ శర్మకి చాలా మంచి రికార్డు ఉంది. మధ్యప్రదేశ్ క్రికెటరు, బ్యాటింగ్ ఆల్రౌండరు, బౌలింగ్ ఇతనిది పెద్దగా లేకపోయినా కానీ ఇతను యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 11 బాళ్లలో హాఫ్ సెంచరీ చేసిండు. 11 బాల్స్లో 50 రన్స్ కొట్టాడు అశుతోష్ శర్మ. అందుకే ఇతన్ని 3,80,00,000కి కొన్నారు. 3,80,00,000కి వేలంలో కొన్నారు. సో ఆల్రౌండర్ల కోటాలో బ్యాట్స్మెన్గా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే హార్డ్ హిట్టర్ ఈ అబ్బాయి. ఢిల్లీ తరఫున హిట్ అయితే కనుక నెక్స్ట్ ఇయర్ మాత్రం మంచి ప్రైజ్ వచ్చే ఇదైతే ఛాన్స్ ఉంది. ఈయన కనుక క్లిక్ అయితే, మరి క్లిక్ అవుతాడు అనుకుంటున్నారా లేదా కామెంట్ చేయండి. ఇక దర్శన్ నల్కాండే, ఇతను వచ్చేసి మీడియం పేస్ బౌలింగు, బ్యాటింగ్ ఆల్రౌండర్ అనమాట. మీడియం పేస్ అండ్ బ్యాటింగు, రీజనబుల్ బడ్జెట్కి 30 lakhsకి కొన్నారు. మరి తుది జట్లో చోటు ఉంటుందో లేదో చెప్పలేము. ఇక విప్రాజ్ నిగమ్ లెగ్ బ్రేక్ బౌలర్ ఈయన. అలాగే బ్యాటింగ్ కూడా చేస్తాడు. మొత్తానికైతే బ్యాటింగ్ ఆల్రౌండర్ ఈయన. నెక్స్ట్ వచ్చేసి అజయ్ మండల్ ఛత్తీస్గఢ్ ఈ అబ్బాయిది, బ్యాటింగ్ ఆల్రౌండరు. అలాగే స్పిన్ కూడా వేస్తాడు. ఇతన్ని కూడా చాలా తక్కువ ప్రైజే కాబట్టి తుది జట్టులో చోటు ఉండకపోవచ్చు, మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆల్రౌండర్లు కూడా వీళ్ళకి బాగానే ఉన్నారు. ఆల్రెడీ చెప్పాను అశుతోష్ శర్మ అని చెప్పేసి, ఆయన ఖచ్చితంగా తీసుకుంటారు. అలాగే సమీర్ రిజ్వీ రైట్ హ్యాండెడ్ రైన్ అంటారు కదా, అతను కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ఇంకొక పెద్ద ఆల్రౌండర్ కూడా ఉన్నారు, చెప్తాను. అజయ్ మండల్ తర్వాత మన్వంత్ కుమార్ ఎల్ బౌలింగ్ ఆల్రౌండర్. ఇతను కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి. ఓకే, ఇక ఆ తర్వాత వచ్చేసి మన తెలుగు అబ్బాయి కూడా ఒక అతను ఉన్నాడు, త్రిపురాణ విజయ్, శ్రీకాకుళం టెక్కలి నియోజకవర్గం ఇతనిది, టెక్కలి. సో ఇతను వచ్చేసి బ్యాటింగ్ ఆల్రౌండరు. బేస్ ప్రైజ్ 30 lakhsకే కొనడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మాధవ్ తివారీ బౌలింగ్ ఆల్రౌండరు. ఇతను కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు, జస్ట్ బేస్ ప్రైజే. ఇక అక్షర్ పటేల్ ఇండియన్ ఆల్రౌండర్, మీ అందరికీ తెలిసిందే. ఇతన్ని అంటే ఢిల్లీ క్రికెట్ టీంలో ఎక్కువ ప్రైజ్ కొన్నది అక్షర్ పటేల్నే. 16,50,00,000. 16,50,00,000కి అక్షర్ పటేల్ని తీసుకున్నారు ఢిల్లీ టీం. మరి నిజంగా అక్షర్ పటేల్ 16,50,00,000 వర్తా కాదా కామెంట్ చేయండి. ఓకే, మంచి బ్యాట్స్మెన్, అలాగే బౌలింగ్ కూడా వేస్తాడు, ఓకే. కానీ 16,50,00,000 అయితే కాదని నేను అనుకుంటున్నా, మరీ అంత అవసరం లేదని. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది ఆల్రౌండర్ల జాబితా. ఆల్రౌండర్లు వచ్చేసి మొత్తం 10 మంది ఉన్నారు. అందులో మెయిన్ అక్షర్ పటేల్, అలాగే అశుతోష్ శర్మ వీళ్ళిద్దరు. ఇక బ్యాట్స్మెన్ వచ్చేసి 8 మంది ఉన్నారు. మొత్తం 18 మంది అయ్యారు ఇక్కడికి. ఇక బౌలర్స్ విషయానికి వద్దాం. బౌలర్స్లో కూడా మంచి ప్రైజ్ పెట్టుకున్నది ఢిల్లీ. బౌలర్ మిచెల్ స్టార్క్, అందరికి తెలిసిన క్రికెటరే. ఇతను వచ్చేసి 11,75,00,000కి కొన్నారు. 11,75,00,000కి. సో స్పీడ్ బౌలింగ్ మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ స్పీడ్ ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళు, దాంట్లో చూడాలి. ఇక ఆ తర్వాత నటరాజన్, హైదరాబాద్కి ఆడిండు. మన నటరాజన్ యార్కర్ల కింగ్ మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు కొంచెం పస తగ్గింది. అసలు హైదరాబాద్ బౌలింగే చాలా వరకు తగ్గింది. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ అంటే 120, 130, 150 లోపు స్కోర్లు చేసిన, అంటే 130 నుంచి 100 మధ్యన స్కోర్లు చేసినా కూడా మ్యాచ్లు గెలిచేది. భువనేష్ కుమార్, నటరాజన్ వీళ్ళందరూ కలిసి, సందీప్ శర్మ. బట్ ఆ తర్వాత తగ్గిపోయింది హైదరాబాద్ బౌలింగ్. వీళ్ళు కూడా మెల్లిగా పస లేకుండా ఫేడ్ అవుట్ అవుతూ ఉన్నారు. మరి ఈసారి నటరాజన్ కనుక పేరు తెచ్చుకోకపోతే, అంటే బౌలింగ్లో ఇరగదీయకపోతే నెక్స్ట్ టైం మరీ వేలంలో బాగా పడిపోయే ఛాన్స్ అయితే ఉంది ప్రైజ్ అని నేను అనుకుంటున్నా. నిజమా కాదా కామెంట్ చేయండి. ఇక మోహిత్ శర్మ, చెన్నైకి ఆడాలి చాలా సంవత్సరాలు. మోహిత్ శర్మ కూడా మంచి బౌలర్, కానీ అంత ఇంపాక్ట్ చూపిస్తాడు అనేది డౌటే ఈసారి. మోహిత్ శర్మ వచ్చేసి 2,20,00,000కు మోహిత్ శర్మను తీసుకోవడం జరిగింది ఢిల్లీ టీం. ఈయన కూడా స్పీడ్ బౌలింగ్, నటరాజు, మిచెల్ స్టార్కు, మోహిత్ శర్మ. ఇక ఆ తర్వాత వచ్చేసి ముఖేష్ కుమార్, ఈయన కూడా చెన్నైకి ఆడడం జరిగింది. ముఖేష్ కుమార్ని వచ్చేసి 8 కోట్లకు కొన్నారు. 8 కోట్లకు కొన్నారు. ఇతను కూడా స్పీడ్ బౌలింగ్, అంటే 4 స్పీడే. సో కాబట్టి మరి వీళ్ళు ఎంతవరకు, మిచెల్ స్టార్క్ అయితే తెలుసు ఆల్రెడీ,
చాలా ఫేమస్. మిగిలిన వాళ్ళు గనక ఈసారి గనక సక్సెస్ కాలేకపోతే వాళ్ళు నెక్స్ట్ నటరాజన్ రేటు పడిపోవచ్చు. మోహిత్ శర్మని అసలు వేలంలో తీసుకుంటారో లేదో కూడా చెప్పలేము. ముఖేష్ కుమార్కి అయితే ఇంకొంచెం డిమాండ్ ఉండొచ్చు. ఇక 5వ బౌలర్ వచ్చేసి దుష్మంత చమీరా, శ్రీలంకన్. దుష్మంత చమీరా 75 లక్షలకి కొనడం జరిగింది. ఈయన కూడా ఫాస్ట్ బౌలింగే. అసలు మెయిన్ బౌలర్స్ విషయానికి వస్తే స్పిన్ ఓన్లీ ఒక్కడే ఉన్నాడు, కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ మనందరికీ తెలిసిన మంచి చైనామ్యాన్ బౌలరు. కుల్దీప్ యాదవ్ని వచ్చేసి 13,25,00,000కి కొన్నారు. 13,25,00,000కి కుల్దీప్ యాదవ్ని కొన్నారు. కాబట్టి బౌలింగ్ విభాగానికి వస్తే కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో ఉంటాడు గాయపడకపోతే. అలాగే అక్షర్ పటేల్ ఆల్రౌండ్, అలాగే స్పిన్లో కూడా మంచి హైజెనిక్ స్పిన్నరే కాబట్టి, టాప్ స్పిన్నరే కాబట్టి వీళ్ళిద్దరు ఉంటారు ఖచ్చితంగా బౌలింగ్ విభాగంలో. మిగతా దాంట్లో స్పీడ్ బౌలర్స్ ఉంటారు. ఇక ఆల్రౌండర్ల విషయానికి వస్తే ఇక డిపెండ్స్ అనమాట. సో ఇది ఢిల్లీ టీము. టోటల్గా 24 మెంబర్స్ అయితే ఉన్నారు. మరి ఢిల్లీ టీంలో మీ ఫేవరెట్ ఎవరు అనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే కేఎల్ రాహుల్నే కెప్టెన్ చేస్తారా లేదా, మరి ఢిల్లీ ఈసారి ఏ ప్లేస్ వరకు వెళ్తుందో చూద్దాం. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.